మీరు చెప్పిన విషయం ఏంటంటే తెలుగులో ఆల్రెడీ నడుస్తున్న కమిట్మెంట్. వీరుడు భలే ఫాస్టే తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఈ వర్డ్ అనేది చాలా డేంజర్ గా ఉంది తెలుగు ఇండస్ట్రీలో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో మీకు మొదట అవకాశం వచ్చేటప్పుడు ఇలాంటి కమిట్మెంట్ తో ఎవరైనా అడిగారా మిమ్మల్ని? లేదు అంటే వాళ్ళు మామూలుగా మీ టాలెంట్ చూసి ఏదైనా అవకాశం ఇచ్చారా? నా బూబ్స్ నా బ్యాక్, నా బూబ్స్ నా బ్యాక్. నా మొదటి సినిమాకి కూడా ఏమైందంటే ఆ రోజు మొత్తం ఎవరికి వాళ్ళు రూమ్స్ లో వేసేసుకున్నాం తలుపులు. వేసుకోండి అమ్మా వేసుకోండి. అది తుని దగ్గర ఒక చిన్న లాడ్జ్ లో, అది తుని దగ్గర ఒక చిన్న లాడ్జ్ లో అందరికి ఇచ్చారనమాట. ఎందుకని అంటే అది సో ఆ రోజు నైట్ ఇంకా అందులో పనిచేసే అందులో ఒక వ్యక్తి అనమాట. అండ్ మీరు ఎవరు, నేనేం చెప్పను ఇంకా వాళ్ళు వీళ్ళు అని చెప్పి. కనీసం పేరు చెప్తే కనీసం ఒక్కరి పేరైనా రిలీజ్ చేస్తే ఎలా అయిపోయిందంటే సస్పెన్స్ థ్రిల్లర్ లాగా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంక మా సినిమా నేను ఫస్ట్ సినిమా అని చెప్తున్నా కదా. ఓకే ఓకే, నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్. ఇప్పుడు ఇందులో ఛాన్సెస్ కోసం వచ్చి ఇప్పుడు ఇంకా రూల్ చేసేద్దాం, పబ్లిసిటీ తెచ్చేసుకుందాం నాకు లేదండి. సో నేను నమ్మను. సో ఇప్పుడు ఎవరైనా నేనంటే భయపడతారు. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఎవరు ఇక్కడికి వచ్చి డిమాండెడ్ గా అడిగితే ఎవరైనా చెప్పించి కొడతారు. ఈ రోజు రేపు పెళ్ళం ఇష్టం లేకుండా మొగుడు చేయేస్తేనే తప్పు. ఇది వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. బయట అమ్మాయిని నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకుంటా, నాకు హక్కు ఉంది అంటే ఈ రోజు రేపు ఎందుకు ఊరుకుంటాం? నా కుటుంబ గౌరవాన్ని పంట పొలాలకు ఎరివేసేలా ఉన్నాడే. సో ఆ రోజు నైట్ ఇంకా విపరీతంగా తలుపులు కొట్టడం. ఏంటి బాసు ఇది? సరే అని తలుపులు తీసా, అంటే లేట్ నైట్ అన్నమాట. అందరూ గప్చుప్మన్నాక ఈ పందికొక్కు వచ్చింది అనమాట. ఈ ఎదవ పనులన్నీ చేయడానికి మరి అందరి ముందు చేయలేరు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఈ ఎదవ పనులన్నీ చేయడానికి మరి అందరి ముందు చేయలేరు కదా. ఈ ఎదవ పనులన్నీ చేయడానికి మరి అందరి ముందు చేయలేరు కదా. నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది సీన్. గుంట మంచి పొంగు మీద ఉంది. అక్కడే షూటింగ్ సెట్ లోనే నాకు అర్థమైంది. ఆ పైత్యపు చూపులు నాకు అర్థమైంది. అరే షుగర్ పేషెంట్ స్వీట్ షాప్ ముందు ఆశగా చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు ఏంట్రా అని ఆపట్లేదు. ఇంకా వాడికి కామం ఏ రేంజ్ లో ఉంటే వాడు గంటల తరబడి వాడు అక్కడే ఉంటాడు. సరిపోయారు ఇద్దరును. తలుపు తీసా, లింగి కట్టుకుని వచ్చాడు పెద్ద మగాడు. మీ నడుం బాగుంది, మీ అది బాగుంది, మీ ఇది బాగుంది. దీనికి పెట్టేస్తారా? మీరు నా నెక్స్ట్ మూవీలో చేస్తారా అంటే వలలన్నమాట. అమాయకురాలాగా యాక్ట్ చేశాను. అమాయకురాలాగా యాక్ట్ చేశాను. ఇంక తర్వాత ఇబ్బందులు పట్టడం మానేశాడు అనమాట. కాకపోతే తీరా చూస్తే నా క్యారెక్టర్ అంతా కట్ చేసేసాడు సినిమాలో. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.